శ్రీ గురుభ్యో నమః. 2026 జనవరి 15వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క గమనాల వలన వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఈ యొక్క 15 రోజుల సమయంలో జరగబోయేటువంటి అనుకూల ప్రతికూల అంశాలను తెలియజేసే ప్రయత్నం. జనవరి 15వ తేదీ ఉదయం 6:30 నుండి 15వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా వృశ్చిక రాశి జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఈ రోజు మొత్తంలో ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు అనేక అంశాలలో లాభాలను పొందగలుగుతారు. అధికారం వస్తుంది. అధికారం అంటే అనేక విధాలు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ స్థాయిలో ఉన్న వృశ్చిక రాశి జాతకులైనా మీరు చేస్తున్నటువంటి పనులలో మంచి అధికారం అనేది మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా అన్ని రకాలుగా ఆనందోత్సాహాలు మీ ఇంట వెల్లివిరుస్తాయి. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని రకాల పనులు ఆ రోజున పూర్తి అవ్వడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా తెలియచేయబడుతుంది. అదే మాదిరిగా 16వ తేదీ ఉదయం 6:30 నుండి 17వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా వృశ్చిక రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 50-50 ఛాన్సెస్. అనుకూల అంశాలు 50%, ప్రతికూల అంశాలు 50%. ముందుగా అనుకూల అంశాల గురించి తెలియజేసుకుందాం. సంఘంలో గౌరవం. సంఘంలో మీకు ఒక మంచి స్థానం ఇవ్వబడుతుంది. సంఘంలో మీ పట్ల సానుకూలమైనటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. మంచి అధికారం వస్తుంది. వివిధ రంగాల్లో ఉన్న వారికి ఆయా బాధ్యతలలో కొత్త అధికారం రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఆ విధంగా మీరు వృద్ధిలోకి రావడానికి సహకారం అందుతుంది అన్నమాట. మరి ప్రతికూల అంశాలు ఏంటంటే, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఎంత శ్రద్ధ పెట్టి చేసినా కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా పెరగడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని మీరు గమనించవలసి ఉంటుంది. అదే మాదిరిగా 18వ తేదీ ఉదయం 6:30 నుండి 20వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా వృశ్చిక రాశి జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మరి ఈ సమయంలో మీరు పొందవలసినటువంటి సహకారం మిత్రుల ద్వారా తప్పకుండా అందుతుంది. మీరు అడగకుండానే మీ స్థితిని గమనించి మీకు సహాయం చేసేటువంటి మిత్రులు తారసపడటానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో వృద్ధి, ప్రమోషన్స్ రావడానికి, మీ యొక్క కృషిని గుర్తించి మీకు శాలరీస్ పెరగడానికి, మీకు స్టేటస్ పెరగడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొంది కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మంచి ధనలాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రోజున గతంలో మీరు చేసినటువంటి అనేక పనుల వల్ల రావాల్సినటువంటి మంచి లాభాలు కూడా ఈ సమయాలలో రావడానికి అవకాశం ఉంది. ఈ సమయాలలో చేసేటువంటి పనుల వల్ల కూడా భవిష్యత్తులో లాభాలు రావడానికి ఈ రోజులలో చేసేటువంటి పనులకు అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది అన్నమాట. ఇక కార్యసిద్ధి, ఆరోగ్యము, ఉద్యోగాభివృద్ధి, సంతాన సుఖము కూడా వృశ్చిక రాశి జాతకులకు ఈ 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఉన్నటువంటి శుభగ్రహ సంచారం వలన అలాంటి మంచి అంశాలు మీకు అనుకూల అంశాలుగా ఇక్కడ తెలియచేయబడుతున్నాయి. 21వ తేదీ ఉదయం 6:30 నుండి 24వ తేదీ
రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ప్రతికూలమైనటువంటి సమయము. ఈ ప్రతికూలమైనటువంటి సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఆ సమయం మొత్తం కూడా మీ యొక్క డైలీ దినచర్య ఏదైతే ఉందో దానిని నిదానంగా చేసుకొని పోవటమే, కొత్త అంశాల జోలికి వెళ్ళకోకుండా ఉండడమే చాలా మంచి పరిష్కారం. మరి ఈ సమయంలో కొన్ని రకాల ప్రతికూలత అంశాలు ఏమిటంటే, అధికారుల వల్ల భయం ఏర్పడుతుంది. తెలుసో తెలియకో ఏదైనా మీ ద్వారా జరిగిన చిన్న తప్పులకి అధికారుల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఖర్చులు మీకు సంబంధం లేకపోయినప్పటికీ మీ జేబులో ఉన్నటువంటి ధనం ఖర్చు చేయబడడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయం మీరు ఎలాంటి పనులు చేయకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండగలిగే వారు ఇంట్లో ఉండడమే శ్రేయస్కరం. ఎలాంటి అంశాలలో వేలు పెట్టరాదని సూచన. అదే మాదిరిగా 25వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 27వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ, మంచి ట్రీట్మెంట్ విషయంలో కానీ, డబ్బులు ఇవ్వడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇలా అనేక రకాలైనటువంటి మంచి పనులన్నీ కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులకు అత్యంత అనుకూలంగా తెలియజేయబడుతుంది. మరీ ప్రధానంగా అధికారుల ద్వారా ప్రశంసల జల్లులు కురిపించబడతాయి. ఈ సమయంలో మీకున్నటువంటి ప్రతిభ అనేది విశేషంగా కనబరచబడి మీకు అతి సునాయాసంగా రాగలిగేటువంటి కీర్తి ప్రతిష్టతలు ఈ సమయంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా 28వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 30వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ప్రతికూల సమయంగా తెలియజేయబడుతుంది. మరి ఈ సమయంలో మీ యొక్క మాటల వలన అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం ఏర్పడబోతుంది. స్త్రీ మూలక అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వారితో ఏదైనా సమస్యలలో తలదూచినట్లయితే ఆ ప్రభావం మీ పైన పడి మీరు సామాజికంగా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 28, 29, 30 తేదీలలో సమయం మొత్తం ప్రతికూలంగా ఉన్నది కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉంటూ చాకచక్యంగా వ్యవహరించడం వలన ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా హ్యాపీగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సూచించినటువంటి తేదీలలో అనుకూలమైనటువంటి తేదీలలో పనులు చేసుకుంటూ, ప్రతికూలంగా ఉన్నటువంటి రోజులలో ఏ పని ఉన్నా కూడా దానిని వాయిదా వేసుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని ప్రతిరోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి పఠించవలసిందిగా సూచన. అదే మాదిరిగా వ్యక్తిగతంగా మీకు ఏదైనా సమస్యలు చాలా తీవ్రతరంగా ఉన్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి. దానికి తగిన పరిహారాలు పొందండి. శ్రీమాత్రే నమః.